అంటే మీరు వెంకీ ఫాదరా? ఎస్, బాగా గెస్ నమస్కారం అండి. చేశారు. నమస్కారం. వెంకీ ఆఫీస్కి వెళ్ళాడు సార్. తెలిసేగా వచ్చాను. ఓ, వాడికంటే ముందు వాడి రూమ్ చూడాలి, వాడి లైఫ్ స్టైల్ ఏమిటో తెలుసుకోవాలి. ఆ తర్వాతే వాడి లైఫ్ గురించి నేను డిసైడ్ చేయాలి. ఓ, తీసున్నాయా? ఆ, నా దగ్గర డూప్లికేట్ కీస్ ఉన్నాయి ఓ, సార్. డూప్లికేట్స్ కి ఇప్పుడు డూప్లికేట్ కీసే ఇష్టం. ఏమిటి సార్ డూప్లికేట్ అంటున్నారు? ఏమీ లేదు. నేను టోనీ బ్లేయర్ కలిసి రేపు లండన్ లో షారూక్ ఖాన్ డూప్లికేట్ సినిమా చూడాలని నిర్ణయించుకున్నాం. అందుకే ఓకే ఓకే ఓకే, ప్లీజ్ గివ్ మీ ద కీస్. ఉండండి తెస్తాను. ఇదిగోండి సార్. ఓ, థ్యాంక్ యూ. డ్రైవర్ కమ్ ఆన్. వస్తున్నాను, సార్. ఓ, డ్రైవర్ ఆ సామాన్లన్నీ కార్లో పెట్టు. ఓ, చి 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 చి, వాట్ ఎ బ్యాడ్ స్మెల్. ఈ నాస్టీ థింగ్స్ అంతా నేను బయట పడేస్తున్నాను. ఓ, క్లీనర్ గ్రీన్ పాలసీ కింద ఇప్పుడు క్లీన్ చేయించాను. ఇక గ్రీన్ పాలసీ కింద ఓ, ఈ 5 lakhs చెక్ ఇస్తున్నాను. వాడెప్పుడు ఇంపోర్టెడ్ ఐటమ్స్ కాకుండా లోకల్ ఐటమ్స్ కొంటుంటాడు. ఇక నుంచి వాడిని ఇంపోర్టెడ్ ఐటమ్స్ కొనుక్కోమనండి. నో 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 నో, మీరే దగ్గరుండి కొనిపెట్టండి. ఓకే, వస్తాను. ఓ, సారీ సారీ, మళ్ళీ రాను. ఓకే, జస్ట్ అందులో ఏవైనా డబ్బు మిగిలితే తిరుపతి హుండీలో వేయమనండి, పుణ్యం దక్కుతుంది. ఓకే ఓకే, టోనీ బ్లేయర్ లండన్ నుంచి ఫోన్ చేస్తే నేను ఇప్పుడే బయలుదేరానని చెప్పండి. బాయ్. టోనీ ప్లేయర్ ఫోన్ చేయడం ఏంటి? ఏమిటో, సుడిగాలిలా వచ్చాడు, సునామీలా వెళ్ళిపోయాడు. 5 లక్షలు. వెంకీ మంచి మంచి సామాన్లు కొనిపెడతాని. గుడ్ మార్నింగ్ రాజీ టీచర్. ఛీ, అదేంటి కొత్త పిలుపు? అవును, ఇప్పుడు మీరు నా టీచర్, నేను మీ స్టూడెంట్. ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు కదా మీరు. నేను నేర్పిస్తున్నాను, నువ్వు నేర్చుకుంటావని గ్యారంటీ లేదు. అదేంటండి అంత మాట అనేసారు? అవును, నిన్న హోంవర్క్ చేయమని చెప్పాను, చేసుకొచ్చావా? బుక్ కూడా తెచ్చాను, చూడండి. వెరీ గుడ్. ఇప్పుడు చెప్పు. మీరు చాలా మంచి అమ్మాయి. నేను చెప్పమన్నది నా మీద నీ ఒపీనియన్ కాదు, నిన్న నేను చెప్పిన లెసన్. మళ్ళీ చెప్పడం ఎందుకు? 1-10 సార్లు రాశాను కదా. టీచర్ని ఎదురు ప్రశ్నలు వేయకూడదు, అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పాలి. ఓకే టీచర్, నేను చెప్తాను. మై నో హూ ఇస్ స్పీకింగ్. అస్సలు బాగోలేదు. కరెక్ట్ గానే చెప్పానే. కరెక్ట్ గానే చెప్పావు సుబ్బు, కానీ పాఠం చదివినట్టు ఉంది. ప్లీజింగ్ గా ఉండాలి. మీరు ఒకసారి చెప్పరా? నిన్ననే చెప్పాను కదా సుబ్బు. మీ ప్లెజెంట్ ఫేస్ లో ఆ ప్లీజింగ్ ఎలా ఉంటుందో ఒకసారి చూడాలని. మే ఐ నో హూ ఇస్ స్పీకింగ్? ఆహా, ఏం చెప్పారండి. అలా మీరు రోజుకు 10 సార్లు చెప్తే నేను 2-3 రోజుల్లో నేర్చుకుంటాను. నేర్చుకునే వాళ్ళే హోంవర్క్ చేయాలి, నేర్పే వాళ్ళు కాదు. మీరు చూడటానికి సైలెంట్ గా ఉంటారు కానండి, సెటైర్లు బాగానే వేస్తున్నారండి. ఏం చెప్పారండి. ఆహా, ఏం వాయిస్, సూపర్ అండి మీ వాయిస్. అయినా మైనో హూ ఇస్ స్పీకింగ్. మన ఎండి గారు. మీరు నవ్వితే చాలా అందంగా ఉంటారండి అని ఇంగ్లీష్లో ఎలా అడుగుతారు? ఇప్పుడు అది నేర్చుకోవడం అంత అవసరమా? చాలా అవసరం. లేకపోతే నేనేదో మిస్ అవుతున్నాను అని అనిపిస్తుంది. పర్వాలేదే, ఇప్పుడు నువ్వు కూడా మాటలు బాగానే నేర్చుకున్నావు సుబ్బు. నేర్పింది మీరే కదా. ఏంటి? అది ఇంటి దగ్గర రేపటికి నేర్చుకోవడానికి హోంవర్క్ ఏదైనా ఇవ్వరా? నువ్వు బాగా డిస్టర్బ్ అయినట్టున్నావు, తర్వాత చూద్దాం, ఇప్పటికి వెళ్ళు. ఓకే, మీరెప్పుడంటే అప్పుడే. ఏంటి? తనని నాని నానే. ఆంటీ ఆంటీ, అరెరే, ఎక్కడ అతను? బ్యాడ్ లక్. నువ్వు ఇంత స్పీడ్గా వచ్చావు, మీ డాడీ అంత స్పీడ్గా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? పాపం,
ఇంత దూరం వచ్చి కొడుకుని చూడకుండా వెళ్ళిపోయాడే. ఆంటీ వచ్చింది మా డాడీ కాదు. ఆ? కాదా? మరి వచ్చిన అతను ఎవరు? అది తెలుసుకుందామనే కంగారు పడి పరిగెట్టుకుంటూ వచ్చాను. ఓ, నువ్వే ఒకసారి చెప్పావుగా మా డాడీ స్టైల్ గా ఉంటాడు, లండన్ నుంచి వస్తాడు అని. అలాగే ఉన్నాడయ్యా, అక్కడి నుంచి వచ్చాడట. అయ్యో, నాకు ఫోన్ చేయకుండా మా డాడీ ఎందుకు వస్తాడు? ఒకవేళ వచ్చినా కానీ ఏ స్టార్ హోటల్లోనో దిగుతాడు. డైరెక్ట్ గా నా రూమ్కి రాలేడు. ఏ, నీ రూమ్ అడ్రస్ తెలీదా? నా రూమ్ అడ్రస్ తెలిస్తే మా డాడీ ఒక్క నిమిషం కూడా నన్ను ఇండియాలో ఉండనివ్వడు. నా డ్రెస్ కూడా తీసి ఫారిన్ డ్రెస్ తొడిగి నన్ను లండన్ తీసుకెళ్లిపోతాడు. ఎందుకంటే మా డాడీకి నేను ప్యాలెస్ లో ఉంటున్నానని అబద్ధం చెప్పాను. ఓహో, అందుకేనా నీ రూమ్ అట్మాస్ఫియర్ చూసి చాలా కోపడ్డాడు. ఏంటి, నా రూమ్ కూడా చూసాడా? తాళాలు ఎవరిచ్చారు? డూప్లికేట్ కేసు నేనే ఇచ్చాను. కొంప మునిగింది. ఏమని తీసుకెళ్లాడా? నీ వస్తువులన్నీ తీసి అవతల పారేమన్నాడు. అయిపోయాను, సర్వనాశనం అయిపోయాను. ఆహా, కాదు, పెద్ద ధనవంతుడు అయిపోయావు. ఆంటీ, ఇప్పుడు నేనున్న టెన్షన్ లో మీరు జోకులు వేస్తే తట్టుకోలేను. జోక్ కాదు, సీరియస్ గానే చెప్తున్నాను. మీ డాడీ వెళ్తూ ఆపనంటే వాడు మా డాడీ కాదు. మరి 5 లక్షలకి లండన్ బ్యాంక్ చెక్ ఇచ్చాడు. ఏంటి, 5 లక్షలా? అవును, అనుమానం ఎందుకు, తీసుకొస్తానుండు. 5 లక్షలు ఏమిటో. అయ్యో. ఇదిగో చూడు, 5 లక్షలు. వీడెవడో సరిగ్గా సెంటర్లో చూసి కొట్టాడు. అసలు ఆ బ్యాంక్ ఎక్కడుందో తెలిస్తే వెళ్ళి తీసుకోవచ్చు. ఒకవేళ బ్యాంకే లేకపోతే? వాట్, మీ డాడీ అంత చీటరా? అబ్బా, మా డాడీ చీటర్ కాదు. వచ్చిన వాడే మా డాడీ అని మిమ్మల్ని నమ్మించాడు, నా కొంప ముంచాడు. నువ్వు చెప్పేది నిజమా? చూడండి వాడిని నేనే ఇంత నమ్మకంగా చెప్తుంటే కళ్ళతో చూసి కూడా మీరు నమ్మరేంటి? ఇంతవరకు నన్ను ఎవ్వరూ మోసం చేయలేదు. వీడు చేశాడో వదిలిపెట్టను. వదిలిపెట్టేసిన తర్వాత ఇంకా వదిలిపెట్టనంటారేంటి? మళ్ళీ కనిపించకుండా పోతాడా? అప్పుడు చూస్తా వాడి సంగతి. ఆంటీ, దొరికావు. 1 మినిట్ కంటే ఎక్కువ మాట్లాడితే ఫీజు తీసుకోవాలన్న సెంటిమెంట్తో ఇప్పటిదాకా మాకు పనిష్మెంట్ ఇస్తూ వచ్చావు. మంత్లీ శాలరీ అంతా మా ఖానా పీనా కంటే నీ జరిమానాకే సరిపోయేది. రివెంజ్ తీసుకునే అవకాశం ఇప్పుడు వచ్చింది. ఏంటి ఆలోచిస్తున్నావ్? వాడి సంగతి తర్వాత. ఇప్పుడు నాకు జరిగిన నష్టపరిహారం ఎవరు పూరుస్తారో చెప్పండి. అంటే ఏమిటి నీ ఉద్దేశం? ఇప్పుడు నేను రూమ్కి వెళ్ళి చూస్తాను. అక్కడ ఏమేం పోయాయో వాటన్నిటికీ ఎంత నష్టం జరిగిందో ఆ బాధ్యత మీరే వహించాలి. అంటే అవన్నీ నేను కట్టాలా? ఇప్పుడు కట్టినా పర్వాలేదు, లేక ఇన్స్టాల్మెంట్ కడతానా నాకు నో ప్రాబ్లం. ప్రాబ్లం నీది కాదు బాబు, నాది. నీకు డబ్బు ఇవ్వడం నాకు సమస్య కాదు. అలా చేస్తే వాడు నన్ను మోసం చేశాడన్న ఫీలింగు నాలో అలాగే ఉండిపోతుంది. అది నాకు ఇష్టం లేదు. వాడు ఎప్పుడు ఎక్కడ దొరికినా ఎక్కడ కనపడినా వాడిని పట్టుకొని తీసుకొచ్చి నీ వస్తువులు నీకు ఇప్పించటం నా బాధ్యత. అంతేగాని నీకు ఒక్క పైసా ఇవ్వను. అమ్మా నా ఆంటీ, దొరికినట్టు దొరికి జారిపోయావే. రూమ్కి వెళ్ళి చూడాలి ఏమేం పోయాయో. ఇవే కాదు, ఇంకా కార్లో ఉన్నాయి. 50-50 పంచుకుందాం. సారీ. చూడు, చీటింగ్ చేసి సంపాదించాం, న్యాయంగా పంచుకుందాం. ఈ బట్టలు, డబ్బు ఇవేవి నాకు అక్కర్లేదు. మరి ఇదంతా నా చేతెందుకు చేయించావు? నేను బాగుపడాలనా? కాదు, ఆ వెంకీ నాశనం అవ్వాలని. థ్యాంక్ యూ మై ఫ్రెండ్, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు హ్యాపీయే కదా? ఫుల్ హ్యాపీ. నాకు అవసరమైనప్పుడల్లా పిలుస్తూ ఉంటాను. ఎక్కడ ఎలా ఉన్నా వచ్చి వాలిపోతాను. కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్. ఎలాంటి తండ్రి క్యారెక్టర్ కాదు, ఎలాంటి క్రిటికల్ క్యారెక్టర్ ఇచ్చినా దంచేస్తాను. నటనంటే నాకు చిన్నప్పటి నుంచి మహా దూరద. అలాగే బాయ్. ఇది విపోవటం కాదు, గొప్ప కలయిక. రే, అయ్యిందేదో అయిపోయింది. ఇప్పుడు తల మీద చేతులు పెట్టి ఏడ్చినా, తల్లకిందులుగా తపస్సు చేసినా పోయిన తిరిగి వస్తుందా? జరిగిన దాని గురించి నేను ఏడవడం లేదురా, కానీ ఇంకా ఇలాంటివన్నీ జరుగుతాయని భయంగా ఉంది. మరెందుకురా? మీ నాన్న పొలంలో పనిచేస్తున్నాడని చెప్పకుండా ఫ్లైట్లోనూ ఫారిన్లోనూ తిరుగుతున్నాడని ఎందుకు చెప్పావు? సొసైటీలో వెయిట్ కోసం. ఇప్పుడు ఎవరో ఆ పేరు చెప్పి నీ నెత్తిన పెట్టాడుగా పెద్ద వెయిట్. నా డౌటు, ఇది వేరే వాళ్ళు చేసిన పని కాదు. డెఫినెట్ గా నా ఆఫీసులో పనిచేసే నా అసిస్టెంట్ మేనేజర్ గోపిగాడే అయి ఉంటాడు. అంత గ్యారంటీగా ఎలా చెప్పగలవరా? వాడేరా ఈ లెటర్ నీదేనా అని పదే పదే అడిగి నన్ను చంపుకు తిన్నాడురా. అయితే ఇది వాడే పనే. 10,000 పోయినా సరే వాడిని వదలను, మర్డర్ చేసి పారేస్తాను. మీ నాన్న మళ్ళీ వచ్చాడేమో. రాణి రాణి
వస్తే చస్తాడు. ఆ, ఏంటలా చూస్తున్నారు? ఏమైంది మీకు? ఎందుకు అలా ఉన్నారు? నిన్ను ఇక్కడికి రమ్మని నేను చెప్పానా? ఎందుకు వచ్చావు? అదే లండన్ నుంచి మీ నాన్నగారు వచ్చారని ఆఫీస్లో అప్పుడే తెలిసిపోయిందా? తెలిసిందా లేక తెలిసేలా చేసావా? ఏదైతే నేను వచ్చింది కరెక్టే కదా. వెళ్ళిపోయింది కూడా కరెక్టే. ఏంటి అప్పుడే వెళ్ళిపోయారా? ఏంటి అప్పుడే వెళ్ళిపోయాడు అంటావేంటి? వెళ్ళిపోయింది మా డాడీ, మీ డాడీ కాదు. అది కాదు, ఒకసారి దర్శనం చేసుకొని ఆశీర్వాదం తీసుకుందామని. బాగోదు, అస్సలు బాగోదు. ఏంటి ఆశీర్వాదమా? కాదు, దర్శనం. చేసిన పాపాలు కడిగేయడానికి పూజలు చేయించుకునే పాపి ఎంత అమాయకంగా నటిస్తున్నావురా. వదలను, నిన్నొదలను. మీ డాడీ ఒట్టి చేతులతో వెళ్ళట్లేడే. వట్టి చేతులతో వెళ్తే నీకేంటి? ఉన్నది ఊడ్చుకెళ్తే నీకేంటి? ఊడ్చుకెళ్ళిపోయాడా? మీ డాడీ దొంగ సార్. కాదు, దొంగ డాడీ. అయినా ఈ విషయం మీకెలా తెలుసు? ఆఫీసులో చెప్పారు కదూ. అవును, అందులో 15,000 క్యాష్ ఉందట కదా. అంతేకాదు వాడి బెడ్, షేవింగ్ కిట్, అండర్ వేర్లు, పాడైపోయిన వాడి చెప్పులు అవన్నీ తీసుకెళ్లి ఆయన ఏం చూసుకుంటాడు? ఎక్స్చేంజ్ మీద స్టార్ట్ చేసుకుంటాడు. ఇవన్నీ నీకెందుకు? మర్యాదగా వచ్చిన పని చూసుకొని వెళ్ళిపో. సార్ కోపంగా ఉన్నారు. వాళ్ళ డాడీ ఏం మిగిల్చలేదా? ఏం మిగిల్చుంటే నువ్వు దోచుకెళ్దాం వచ్చావా? కాదు, 2 రోజులు లీవ్ పెడదామని. 2 రోజులు లీవా? ఎందుకు? ఎరికల పాలెం వెళ్దామని సార్. ఎరికెళ్ళి పడమా? అది మీ ఊరే కదరా? రే, ఎవరా మా ఊరని చెప్పింది? నేను కూడా ఇప్పుడు వీడి చెప్తానే వింటున్నాను. చూడు, నువ్వు ఆ 2 రోజులు ఊరికి వెళ్ళాలంటే నేను ఒప్పుకోను. పైగా మన ఎండి కావ్య గారు ఆ 2 రోజులు నువ్వు ఆఫీసులో ఉండాలని నాతో చెప్పారు. మీతో చెప్పారా? నాకు చెప్పలేదే. నీకు చెప్తారా? ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక అసిస్టెంట్ మేనేజర్వి. మరి నేను లీవ్ పెడుతున్నప్పుడు ఎండి గారు సైలెంట్ గా ఉన్నారే, నాతో ఏం చెప్పలేదే. అయితే ఇప్పుడు నువ్వు చెప్పేస్తావా? అవును సార్, అది చెప్పడానికి వచ్చాను. బాయ్, వస్తాను సార్. ఒరే సుబ్బు, నా నేటివ్ ప్లేస్ తెలిసిపోయిందిరా వాడికి. ఇప్పుడు ఏం చేద్దాం? ఎలారా? వాడికంటే ముందు నువ్వు వెరికల పాలెం వెళ్ళిపో. మరి కావ్య? కావ్య కావ్య కావ్య. రేయ్, నువ్వు లేకపోతే సిటీలో మగాళ్ళే లేరా? రేయ్, చంపేస్తానురా. ఏంటి సార్ ఇంత అడవడిగా పరిగెడుతున్నారు? నన్ను తరుముకుంటూ వస్తున్నారు. తరుగుతున్నది రౌడియా? కాదు, లేడీ. లేడీ అయినా పులిని చూసి భయపడి పారిపోయి వస్తున్నట్టు వస్తున్నారేంటి సార్? దొరికితే పాలసీ కట్టేదాకా వదలదు, అందుకే వెళ్ళండి, పరిగెత్తుకుంటూ వచ్చాను. అమ్మా. అమ్మాయ్యా. సుబ్బారావు, నమస్కారం అండి. చూసి చాలా రోజులైందండి. మేడం, మీరా? సైకిల్ షాప్ లోనే కాదు, నువ్వు సెంట్రల్ జైల్లో ఉన్నా సరే పాలసీ కట్టించేదాకా వదిలిపెట్టను. నేను మీకేం అన్యాయం చేశానండి? నన్ను ఇలా చంపుతున్నారు. నేను చంపడం కాదయ్యా, నువ్వు చచ్చాక నీ ఫ్యామిలీని బతికేలా చేయటమే నా పాలసీ. దీన్ని అర్థం చేసుకోకుండా పాలసీ కట్టనని పసిపిల్లళ్ళ మొండికేస్తావేంటి? చూడు సుబ్బారావు, ఈ సైకిల్ చక్రం చూస్తే నీకేమనిపిస్తోంది? అది కూడా మీరే చెప్పండి మేడం. సైకిల్ చక్రం లాగే కాలచక్రం కూడా తిరుగుతూ ఉంటుంది. అంటే మనిషి ఒకసారి ఎత్తులో ఉంటే మరొకసారి నేల మీద ఉంటాడు. జీవితంలో ఒడిదుడుకులనేవి చాలా సహజం. ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నావు కాబట్టి లైఫ్ చాలా హ్యాపీగా వెళ్ళిపోతుంది. రేపు రిటైర్ అయ్యాక నువ్వేం చేస్తావు? చేతిలో పైసా ఉండదు, శాలరీ రాదు, ఖర్చులు రోగాలు మాత్రం వస్తూనే ఉంటాయి. చూడు సుబ్బారావు, ఇప్పుడు నీకొచ్చే శాలరీ 4,000. అందులో ఫ్యామిలీ ఖర్చు 2,000. మిగిలిన 2,000 ఏమవుతాయో నీకేమీ తెలియదు. దానికోసమే మనీ బ్యాక్ పాలసీ ఉంది. నేను జల్సాలు పూర్తిగా మానేమనడం లేదు, కొంచెం తగ్గించుకొని మనీ బ్యాక్ పాలసీ తీసుకుంటే రేపు నువ్వు వాలు కుర్చీలో కూర్చున్నప్పుడు మనీ బ్యాక్ పాలసీ నీకు కొండంత అండగా నిలబడుతుంది. నీ చేతిలో డబ్బున్నప్పుడు నీ ఇంటికి చుట్టాలు ఎలా వచ్చిపోతుంటారో, వయసు ఉడిగిన తర్వాత రోగాలు కూడా అలాగే వస్తుంటాయి. కానీ అంత తొందరగా పోవు. దానికోసం మెడికల్ పాలసీ ఉంది. అంతవరకు ఎందుకు, ఇప్పుడు నువ్వు రోడ్డు మీద అడుగు పెడితే ఏ కారో గుద్దేదని నమ్మకం ఏంటి? మేడం, నమ్మకం ఎలా ఉంటుంది?
నువ్వు ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఇంటికి వెళ్తావని గ్యారంటీ లేదు. నీ భార్య బిడ్డల్ని చూస్తావన్న గ్యారంటీ లేదు. నువ్వు లేకపోతే వాళ్ళు రోడ్డు మీద పడరు అనే గ్యారంటీ లేదు. కంటికి కనపడిన నిన్ను వాళ్ళు దారుణంగా తిట్టరు అనే గ్యారంటీ లేదు. మేడం, మీరు చెప్పేది వింటుంటే ఇప్పుడే చచ్చేలా ఉన్నాను. కంగారు పడకు, దానికి ఒక పాలసీ ఉంది. వద్దు మేడం, ఇంకేం చెప్పొద్దు. మీరు అప్లికేషన్ బయటికి తీయండి. మీరు పెట్టమన్న చోట సంతకం పెట్టేస్తాను. ఏ పాలసీ ఫిక్స్ చేస్తారో మీ ఇష్టం. అబ్బా, ఇప్పటికైనా దారికొచ్చావు. నీ మనసు మారకముందే నాయనా సంతకం చెయ్యి. రా 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 రా, ఇదిగో ఇక్కడ సంతకం పెట్టు. మేడం, తొందరలో సంతకం పెట్టేశాను, కానీ జేబులో డబ్బులు లేవు. నన్ను క్షమించండి. ఏం పర్వాలేదు, నేను చూసుకుంటానుగా. తర్వాత నాకు ఇద్దువు గాని. ఐఎమ్ సారీ మేడం, మిమ్మల్ని చాలా అపార్థం చేసుకున్నాను. ఆ, పాలసీ డబ్బులు కూడా సాయంత్రంలోపు తెచ్చిస్తాను మేడం, ఏమనుకోకండి. ఓకే. ఓకే మేడం. వెళ్ళండి. రామారావు వస్తానన్నాడే, ఎక్కడా? ఈ రామారావు వస్తానని ఎక్కడా కనిపించడేంటి? బా, ఎప్పుడు లేటే ఈ రామారావు. హ? అమ్మోయ్, అమ్మాయి, దొంగ 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 దొంగ! సార్ సార్ సార్, ఇలా రండి రండి. ఏమైంది మేడం? దొంగ 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 పారిపోతున్నాడు, పట్టుకోండి, దొంగని పట్టుకోండి. అబ్బా, మిస్ అయిపోయాడే. అబ్బా. హలో వెంకీ, దొంగ ఫాదర్ కనిపించాడయ్యా. ఆంటీ, వాడు మా ఫాదర్ కాదు, కేవలం దొంగ మాత్రమే. ఇంతకీ ఎక్కడున్నారు? సిటీలోనే. ఏంటంటే సిటీలో కాకపోతే లండన్లో ఉంటారా? నేను ఇక్కడ అమీర్పేట సైకిల్ షాప్ లో ఉన్నానయ్యా. వాడిని అక్కడే షాపింగ్ చేస్తూ ఉండమని చెప్పండి, నేను వెంటనే వచ్చేస్తాను. నో ఛాన్స్ వెంకీ, వాడు అప్పుడే వెళ్ళిపోయాడు. ఆ? ఇంకోసారి మాత్రం కనిపిస్తే డెఫినెట్ గా పట్టుకుంటాను. ఆ, ఈ మ్యాటర్ చెప్పడానికి ఇంత అర్జెంటుగా ఫోన్ చేయాలా? చాలా టెన్షన్ పడ్డానండి నేను. నీకన్నా ఎక్కువగా నేను టెన్షన్ పడ్డాను. రాము, ఏంటి సార్? ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదు సార్. ఏం చేయకుండా ఆఫీసులో నువ్వేం చేస్తున్నట్టు? ఓ పని చేయి, రిజైన్ చేసేయి. సార్, యూ కెన్ గో. ఫైల్ ఇవ్వు. థ్యాంక్స్ రాజీ. మా ఇద్దరికి మధ్య నీ ఫోన్ మీడియేటర్లా పనిచేస్తుంది. సత్యకి ఇంకొక స్వీట్ మెసేజ్ పంపిస్తున్నాను. In the garden of my heart, I have planted you as a rose. ఏంటి, రాజీ డ్రామాలు ఆడుతుందా? లేక ఎవరైనా మా ఇద్దరితో డ్రామాలు ఆడుతున్నారా? ముందు ఇది తెలియాలంటే రాజీది డ్రామా అవునో కాదో తెలుసుకోవాలి.